హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. సెప్టెంబర్ 1 నుంచి వెండి నగలు కొనేవారికి కొత్త రూల్స్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే సెప్టెంబర్ 1 నుంచి వెండి నగలు కొనేవారికి ఆ కొత్త రూల్స్ ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. భారతదేశంలో బంగారు ఆభరణాలు మాత్రమే కాకుండా వెండికి కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ కారణంగానే సిల్వర్ రేటు కూడా భారీగా పెరిగింది. ఇలాంటి సమయంలో కొంతమంది నకిలీ లేదా కల్తీ వెండి ఆభరణాలను విక్రయించే అవకాశం అయితే ఉంటుంది. ఈ మోసాల నుంచి వినియోగదారులను కాపాడటానికి వెండి ఆభరణాలకు కూడా హోల్ మార్క్ అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా మనం తెలుసుకుందాము. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెండి ఆభరణాలకు 900, 800, 835, 925, 970, 990 వంటి స్వచ్ఛతా స్థాయిలను బట్టి ప్రత్యేకమైన 6 అంకెల హోల్ మార్క్ సంఖ్యతో హోల్ మార్క్ చేయడానికి మార్గదర్శకాలను జారీ చేసింది. హోల్ మార్కింగ్ ప్రవేశపెట్టిన తర్వాత వినియోగదారులు కూడా స్వచ్ఛమైన వెండిని కొనుగోలు చేయవచ్చు. 2025 సెప్టెంబర్ 1 నుంచి వెండి ఆభరణాలకు హోల్ మార్కింగ్ ప్రవేశపెట్టనున్నారు. ఆ వెండి ఆభరణాల కోసం బిఎస్ఐ అంటే 900, 800, 835, 925, 970, 990 అనే 6 స్వచ్ఛత గ్రేడ్లను పేర్కొంది. హోల్ మార్కింగ్ ప్రక్రియలో వెండి ఆభరణాలకు 6 అంకెల అంటే హెచ్యుఐడి అందించడం జరుగుతుంది. ఈ నెంబరు దాని ప్రామాణికత, స్వచ్ఛతను సూచిస్తుంది. వినియోగదారులు బిఐఎస్ కేర్ యాప్ అంటే వెరిఫై హెచ్యుఐడి ఫీచర్ను ఉపయోగించి హోల్ మార్క్ చేసిన ఆభరణాల ప్రామాణికతను ధృవీకరించుకోవచ్చు. హోల్ మార్కింగ్ వల్ల నకిలీ లేదా కల్తీ వెండి వస్తువులను కనిపెట్టవచ్చు. తద్వారా స్వచ్ఛమైన వెండిని కొనుగోలు చేయవచ్చు. హోల్ మార్కింగ్ అంటే ఏమిటో తెలుసుకుందాము. బంగారు, వెండి వంటి విలువైన లోహాలతో చేసిన వస్తువుల స్వచ్ఛతను, నాణ్యతను ధృవీకరించే ప్రక్రియ. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఈ ప్రక్రియను ప్రవేశపెట్టింది. హోల్ మార్క్ చేసిన వస్తువులు నిర్దిష్ట పరిమాణాలకు అనుగుణంగా ఉన్నాయని స్పష్టం చేస్తుంది. తద్వారా నాణ్యమైన ఆభరణాలను కొనుగోలు చేయొచ్చు.